ఒకవేళ వైసీపీ గెలుచుంటే గనక దీనికి రివర్స్ లో మాట్లాడతాడేమో. ఇప్పుడు మీకు ఒక వీడియో వినిపిస్తా. ఆకాశవాణి అని చెప్పేసి స్టార్ట్ చేశాడు. దాదాపు ఒక 4 నిమిషాల పాటు నాన్ స్టాప్ కామెడీ అండి, మామూలు కామెడీ కాదు. ఒకసారి వినిపిస్తా వినండి. ఆకాశవాణి కడప కేంద్రం. ఓకే. ఎన్నికల వార్తలు చదువుతున్నది ఈశ్వర్ పసుపులేటి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల రిగ్గింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. మంచిది. అప్పటి వరకు క్యూ లైన్ లో ఉన్న దొంగ ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా కల్పించారు. పోలీసులు, అధికారులు రిగ్గింగ్ కు, దొంగ ఓటర్లకు సహకరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా విధులు నిర్వహించారు. జమ్మలమడుగు తదితర ప్రాంతాల నుంచి లారీల్లో తరలి వచ్చిన ఎల్లో గూండాలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా తమ దొంగ ఓట్లను వినియోగించుకున్నారు. వైసీపీ గాజులు తొడుక్కున్నారు. అవినాష్ రెడ్డికి చేత కాలేదు, జగన్మోహన్ రెడ్డికి చేత కాలేదు. ఇది కూడా చెప్పే. మన నాయకులు, మన కార్యకర్తలేమో దాడులు తెగబడతారా, దాడులు చేస్తానికి వెళ్తారా? ఇక్కడికి వచ్చిన కుక్కేడిపులే సిగ్గేమని అనిపిస్తుంది ఈశ్వర. అసలు ఇంకా ఉందండి, ఇంకా చాలా ఉంది, వినిపిస్తామనండి. సామాన్య ఓటర్లను పోలింగ్ బూతులకు రానివ్వకుండా తరిమి కొట్టడంలో పోలీసులకు ఎల్లో గుండాలు కూడా సహకరించారు. మా ఓటు మమ్మల్ని వేసుకొనివ్వండి సార్ అంటూ కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా పోలీసులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్లను పోలింగ్ బూతుల్లో లేకుండా తరిమి కొట్టడంలో ఇటు పచ్చగుండాలు, అటు పోలీసులు సమన్వయంతో పనిచేశారు. రాయచోటి నుంచి ఒంటిమిట్టకు వచ్చిన మంత్రి శ్రీ రామ్ ప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్లపై పోలీసుల సమక్షంలోనే దాడి చేయించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడంలో తన వంతు పాత్ర పోషించారు. గ్రామస్తులు ఎవరూ బయటకు రాకుండా దాదాపు 1000 మంది పచ్చగుండాలు కర్రలు, మారణాయుధాలతో పహారా కాసి శాంతి భద్రతలు పరిరక్షించారు. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలను హౌస్ అరెస్టులు చేసి రిగ్గింగ్ యథేచ్ఛగా జరిగేలా పోలీసులు కృషి చేయడంపై ప్రజాస్వామికవాదులు హర్షం వ్యక్తం చేశారు. కనిపించట్లేదురా, ఈవీఎంలతో జరుపుతానేమో ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారు, హ్యాక్ చేశారు, ఈవీఎంల కాబట్టి అంటారు. బ్యాలెట్ పేపర్లు అయితేనేమో రిగ్గింగ్ అంటారు. ఏమన్నా సిగ్గేమని అనిపిస్తుందిరా ఈశ్వర్గా? అసలు ఎంత సొల్లు చెప్పుకొచ్చావు కదా, కాస్త సిగ్గు అనిపిస్తుందా? వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు, కార్యకర్తలు ఏం చేస్తున్నారు? ఊరికే ఏదో ఏడుపు తప్పితే ఏమి లేదు ఇక్కడ, అంతేనా? ఓడిపోయే ముందు ఇలాంటివి ఉంటాయి. ఇదేం న్యాయం అంటూ ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాల్చి పడేస్తా నా కొడక అంటూ డిఎస్పీ స్థాయి అధికారి సంస్కారవంతమైన భాష ఉపయోగించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. మరే మీరు తాగేసి వెళ్ళిపోంటారా? మీ కార్యకర్తలు అందరూ కూడా తాగేసి పుల్లుగా పీకల దాకా తాగేసి పోలీసులను చూడకుండా, ఎవరైనా చూడకుండా వాళ్ళ మీదకి వెళ్ళిపోయి వాళ్ళపైనే దాడులు చేయడానికి చూస్తే ముద్దెట్టుకుంటారు తాగేసి. రారా బాబు, నువ్వు మంచి హుషారుగా ఉన్నావు, మమ్మల్ని కొట్టడానికి వస్తున్నావు, నువ్వు మా పైన దాడికి ప్రయత్నిస్తావు, నీకేమైనా అవార్డు ఇస్తామంటారా? సిక్కుతారు. అదే మాట అన్నాడు ఆయన. ఏట్రా రెచ్చిపోతున్నావు, కాల్చిపడుతా అన్నాడు. తప్పే ఉంది అందులో మాకేం తప్పకండి. వల్ల మీ కార్యకర్తలు పెంచుకోకల్లాగా వెళ్ళిపోతుంటే మీదకి పోలీసుల పైనే దాడి చేయాలని చెప్పి చూస్తుంటే ఎలా కంట్రోల్ చేస్తారు? బాబు వద్దు బాబు, మేము ఏదో డ్యూటీ చేసుకోవడానికి వచ్చాము, పిల్లల గల్లని మీ కాళ్ళు అట్టుకుంటాము, ఈసారికి మమ్మల్ని వదిలేయని చెప్పి ఊరుకుంటారా? వాళ్ళు ఇలాంటి యజ్ఞాలను ఎంతమందిని చూసుకుంటారో పోలీసులు కాదా? అంటే ఒక ఆకురవుడి గడిలు బెదిరించేస్తే బెదిరిపోతారా? ఆన్సర్ అలాగే ఉంటది. దానికే గిలగలు కొట్టేసుకుంటే ఎలా రా అబ్బాయి ఈశ్వర్గా? వార్తలు ఇంతటితో సమాప్తం. మంచిది. ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు సార్. దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు, బూతుల క్యాప్చరింగ్, దొంగ ఓట్లు, రిగ్గింగ్, సామాన్య ఓటర్లపై దాడులు ఈ ఎన్నికల్లో కనిపించినవి. అఫ్ కోర్స్ లోకేష్ పులివెందుల జెడ్పీటీసీ గెలిపించి తన తండ్రికి కానుకగా ఇవ్వాలని భావించవచ్చు. ఇప్పుడు మీ నాయకులు మాట్లాడుతూ ఈ జెడ్పీటీసీ మాకు ఏకముఖతో సమానం అంటారు. అలాంటిది లోకేష్ గారు అది గెలిచి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వాలని ఎందుకు అనుకుంటారండి? ఇప్పుడు ఎన్నికలు అన్న తర్వాత మీరు గెలవడానికే ప్రయత్నం చేస్తారు, తెలుగుదేశం పార్టీ కూడా గెలవడానికే ప్రయత్నం చేస్తారు. ఓడిపోవడానికి ఎవరు ఎన్నికల్లో పాల్గొరగా.
ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని నువ్వు ఎట్టగయ్యో జర్నలిస్ట్వి. ఇప్పుడు ఏదో ఒక పార్టీ ఖచ్చితంగా గెలవాల్సిందే, ఏదో ఒక పార్టీ ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే. గెలవడానికి వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు కదా, ప్రజాస్వామ్యబద్ధంగా నీలాగా రౌడీజం చేసి కాదు. అది గుర్తుపెట్టుకోబాక. సరే పోనీ ఆ లెక్కకే వస్తే ఇదే ప్రజాస్వామ్యం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఏమైపోయింది? తిరుపతి ఉప ఎన్నికలు చూసాం కదా, ఎంపీ ఏమైంది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దొంగ ఓటర్లనే? చెన్నై నుంచి తీసుకొచ్చారా లేదా? అంతకంటే ముందు లోకల్ బాడీ ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చింది కదా, కరోనా కంటే ముందు 2020లోని. అప్పుడేం చేశారు? అప్పుడేమైపోయింది ప్రజాస్వామ్యం? మాచర్లలో మనం చూసాం కదా, ఎంతమంది పైన దాడులు చేశారు. మీ హయాంలో మీ ఇష్టం వచ్చిన దాడులు చేస్తారా? ఇవాళ ఏం నిధులు చెప్తారా? అంటే అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేశారని చెప్పి నేను చెప్పట్లా, కానీ ఈ కుక్క ఎడుపులు దేనికి అని అడుగుతున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మనం ఏదైతే విత్తనం నాటుతామో అదే పెరిగి పెద్ద అవుద్ది, చెట్టు అవుద్ది, కాయ ఇస్తుంది అని చెప్పేసి అన్నాడు కదా. ఇది కూడా అంతే. పులివెందుల్లో మీకు ఎన్నో సంవత్సరాల బట్టి ఏకంగా నామినేషన్ కూడా వేయించట్లేదు కదా, అక్కడ వేయనివ్వట్లేదు కదా. వేయనిస్తున్నారా? ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్ జరిగింది, ఎన్నికలు జరిగాయి. దానికి ఎందుకండి ఏడుపు? మీ నాయకులు ఏం చేస్తున్నారు, మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు? అసలు ఎక్కడైనా రిగ్గింగ్ జరిగినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మాట్లాడితే ఏదో చెప్పుకొచ్చారు మా జమ్మలమడుగుకు సంబంధించి ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇక్కడ ఉన్నాడని చెప్పేసి అని. ఇప్పుడు మీ కార్యకర్తలు కానీ లేదంటే మీ నాయకులు కానీ బెంగళూరు నుంచి వచ్చారు, కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చారు. మరి దాన్ని ఏమంటారు? దానికి సమాధానాలు ఉండవేమో కదా. ఈ ఏడుపు తప్పితే మీ వల్ల ఎవరికి ఉపయోగపడరు అసలు. కాస్త మనం ఏదైనా మాట్లాడుతామంటే అర్థం పడుతూ ఉండాలి. మాట్లాడితే డిఎస్పీ గారి మీద పడి ఏడుస్తారు, ఆ కోయ ప్రవీణ్ గారి మీద పడి ఆయన అలా అన్నాడు, ఈయన ఎలా అన్నాడు. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తారు, ఇక ఆయన మీద పడిపోతారండి. బెటాలియన్ మొత్తం ఆయన మీద పడిపోతారు. ఇంకొకడు బయటకు వచ్చి వార్నింగ్లు ఇచ్చేస్తాడు, మేము వేసేస్తాం, మామూలుగా ఉండదు, మీ పేరు రాసేస్తాం, మీరు ఎక్కడ ఉన్నా సరే, మీరు రిటైర్ అయిపోయినా, సప్త సముద్రాలు దాటి అవతల ఉన్నా మా జగనన్న మిమ్మల్ని ఇడిచికి వచ్చేస్తాడని. ఎంతమందిని చూసుకుంటారు ఆయన సర్వీసులో ఇలాంటి వాళ్ళని. ఎంత కామెడీగా ఉంటుంది అది. నవ్వుకోరా? లోపల ఏమనుకుంటారు చెప్పనత్న? జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే కనీసం సొంత కూతురుని చూడాలన్నా సరే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ సిబిఐ కోర్టు పర్మిషన్ ఇస్తేనే కానీ సొంత కూతురును కూడా చూసుకోలేడు. అలాంటి వ్యక్తి నన్ను ఎక్కడున్నా కానీ ఇడిచిపోతానని చెప్పేసి నన్ను బెదిరేస్తానని చెప్పి నవ్వుకోరా? మీకు కానీ మీ నాయకులకు కానీ కొద్దిగా ఇంగిత జ్ఞానం లేదు, ఏడుపు ఒకటే వచ్చింది. మీకు అనుకూలంగా ఉంటేనేమో ప్రజాస్వామ్యం, మనకు అనుకూలంగా లేదు ఖచ్చితంగా మనం ఓడిపోతామంటేనేమో ఈ కుక్క ఏడుపులు. దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు, నీ వల్ల అసలు బతికి ఎవరికి ఉపయోగం లేదు. చాలా సందర్భాల్లో చెప్తానే ఉంటావు, రా అలాంటి ఏడుపులు ఆడమాకరా, సూట్ అవ్వదని చెప్పేసి అని. ఇప్పుడు నువ్వు వింటావంటే వినవు, అయ్యే డైలాగులు. ఆ ప్రాస మానేరా కొద్దిగా. వార్తనే సీరియస్గా చెప్పడం నేర్చుకో ఫస్ట్. నువ్వేం అలాగా కార్యకర్త కాదు, యూట్యూబరో కాదు, ఓ జర్నలిస్ట్వి. నువ్వు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నావు కదా. వార్తను కాస్త సీరియస్గా చెప్పరా, మరీ కామెడీగా ఆకాశవాణి అని చెప్పి స్టార్ట్ చేసాడు ఒక 2.5 నిమిషాలు. ఇంకో 10 ప్రశ్నలు ఉన్నాయి, ఆదరిద్రం కూడా వినిపించేత నేను ఒక్కని చూడాలా. తండ్రి కొడుకులు నాటిన విష విత్తనం తప్పనిసరిగా మహావృక్షం అవుతుంది. ఈ రోజు అక్రమాలకు పాల్పడిన వారందరి కాళ్లకు మెడకు ఆ విష వృక్షం ఓడలు చుట్టుకుంటాయి. ఇదో ఎన్నిక, దీనికి ఎన్నికల అధికారులు, పోలీసులు, వ్యవస్థ. ఎందుకు సార్ ఇవన్నీ? ఒకేసారి ప్రజాస్వామ్యాన్ని నడి వీధిలో ఉరిపిస్తే సరిపోతుంది కదా. వద్దురా ప్రజాస్వామ్యం గట్ట అలాంటి డైలాగులు మీరు కొట్టమాకంటే చాలా చిరాగ్గా ఉంటది. మీ నోటంట ప్రజాస్వామ్యం అన్న మాట వింటేనే సిగ్గుగా అనిపిస్తుందిరా. ప్రజాస్వామ్యం మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీకు? అంటే మీరు ఓడిపోయినప్పుడల్లా ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చేద్దేమో. మీరు గెలిస్తేనేమో ప్రజల అభిమానంతో ఓట్లు వేసేసారు, జగన్మోహన్ రెడ్డి వీరుడు ధీరుడు, ఇంక జగన్మోహన్ రెడ్డి అని మొగుడు ఈ భూ ప్రపంచంలో ఎవడో లేడు, మామూలు మొగుడు కాదని చెప్పేసి భజన. ఎప్పుడేమో ప్రజాస్వామ్యం కూని అయిపోయిందా? కాకపోతే మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే కోర్టుకి వెళ్ళండి, అలవాటేగా, వెళ్తామంటున్నారుగా. ఎక్కడ రిగ్గింగ్ జరిగిందో మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే పొండి హైకోర్టుకి వెళ్తానంటున్నారు కదా, చూద్దాం మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఉందో లేదో మీరే డిసైడ్ చేయండి. 10 పాయింట్లు చెప్తా. చెప్పు. పాయింట్ నెంబర్ 1,
ఉదయం 6 గంటలకే పోలింగ్ బూతులన్నింటినీ బాబు గుండాలు క్యాప్చర్ చేసేస్తే ప్రజాస్వామ్యం ఉన్నట్ట చచ్చినట్ట? క్వశ్చన్ నెంబర్ 2, ఓటర్ స్లిప్పులు లాక్కుని ఓటర్లను ఓటు వేయకుండా తరిమి కొడితే ప్రజాస్వామ్యం ఉన్నట్ట చచ్చినట్ట? ఈ నాయకులు కార్యకర్తలు గాడిదలు కాస్తున్నారా? వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు గాడిదలు కాస్తున్నారా? అక్కడ పని ఏమి లేదు, ఇంకా ఏం చేయట్లేదు. వాళ్ళు అక్కడ వెళ్ళదా? ఇంట్లో పడుకున్నారా? తలుపులు వేసుకుని వీడియోలు రికార్డ్ చేసుకుని ఈ పనిలోనే ఉన్నాగా మనం. వీళ్ళ నాయకులకి ఇలా కార్యకర్తలకి ఒక డ్యూటీ అప్పచెప్పారండి. అదేంటంటే ఎలక్షన్ కోసం కాదు, పోలింగ్ సరిగ్గా జరగాలి, మీరు వెళ్ళి బూతుల్లో కూర్చోండి, ఓట్లు వేయించండి. ఇది కాదు మనకు కావాల్సింది. సపరేట్గా రూముల్లో కూర్చొని వీడియోలు తీయండి. వీడియోలు తీపించుకున్నారు పొద్దున్న సందల దాకా వీడియోలు. మమ్మల్ని అలా కొట్టేశారు, మమ్మల్ని ఎలా కొట్టేశారు, ఇదే సరిపోయింది, ఈ పత్తి వ్యాపారమే సరిపోయింది, ఇంకా అక్కడ ఎవడ ఉన్నాడని చెప్పేసి అని స్లిప్పులు లాగేసుకున్నారా? దొంగ ఓట్లు వేయలేని కొట్టే వాళ్ళ దగ్గర స్లిప్పులు లాక్కున్నారు. మనం లాస్ట్ టైం చేసాం కదా తిరుపతిలో, తమిళనాడు నుంచి తీసుకొచ్చేసాం కదా కొంతమంది ఓటర్లని టూరిస్ట్ బస్సుల పేరుతోటి, టూరిజం పేరుతోటి. మేము చూడడానికి వచ్చాము, రకరకాల ఏదో కార్యక్రమాలు చెప్పుకొచ్చారు. పాస్పోర్ట్ కోసం వచ్చాను నువ్వు ఒకడు, ఇంకో కోసం చెప్పిన ఒకడు, అలా తీసుకొచ్చేసారు కొంతమందిని. వాళ్ళు స్థానికులు కాదు, అక్కడ ఉన్న ఏజెంట్లు వాళ్ళని గుర్తించి వీళ్ళ స్థానికులు కాదు, అసలు వీళ్ళని ఎప్పుడు మేము చూడలేదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర స్లిప్పులు లాక్కుని బయటికి పంపించేశారు.